Let's check out the categories of the first question. Yes, sir. Sure, Okay. definitely. యుద్ధాలు పురాణ గాథలు. పురాణ గాథలు సార్. పురాణ గాథలు. పురాణ గాథలకు సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ చూద్దామా? శ్రీకృష్ణుడు, అర్జునుడు, నకునుడు, సహదేవుడు. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కు సంబంధించిన ప్రశ్న ఏంటో ఇప్పుడు చూద్దాం. మహాభారతంలో ద్రౌపదిని వస్త్రాభరణం నుంచి రక్షించింది ఎవరు? శ్రీకృష్ణుడు, అర్జునుడు, నకునుడు, సహదేవుడు. ఆలోచించండి, ఆడండి. The time starts now. నలభై సెకండ్. ముప్పై సెకండ్. క్లాక్ ఆపేది సార్. Yes, sir. షూరా? Yes, sir. ఓకే, స్టాప్ ద క్లాక్. మొత్తం ₹1,00,00,000 శ్రీకృష్ణుడి మీద పెట్టారు. అర్జునుడు, నకునుడు, సహదేవుడు. 000. ఇంకో ఆప్షన్ ఉందండి మీకు, 30 సెకండ్ల ఆప్షన్ మీకు ఇస్తాను. మీకు ఏమైనా డౌట్ అది ఇప్పుడు వాడుకుంటే మళ్ళీ వాడలేరు. 6 క్వశ్చన్ వరకే ఈ ఛాన్స్ మీకు ఉంది. సో ఇప్పుడు వాడతారా, తర్వాత వాడతారా? ఎస్ ఆర్ No, sir. నో? శ్రీకృష్ణుడు అనేది ₹1,00,00,000 కాన్ఫిడెంట్ గా పెట్టారు. క్విక్ చేంజ్ కూడా అవసరం లేదన్నారు. ఓకే, శ్రీకృష్ణుడి మీద ₹1,00,00,000, అర్జునుడు 0, నకునుడు 0, సహదేవుడు 0. టాప్ డ్రాప్. Stop. చాలా ఈజీ క్వశ్చన్ అడిగారా? అట్లేం కాదు. కన్ఫ్యూజన్ అర్జునుడిది. ఫస్ట్ క్వశ్చన్ ₹1,00,00,000. అవును. సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. Yes. దట్స్ వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్. ఓకే, రైట్ ఆన్సర్ చెప్పారు శ్రీకృష్ణుడు అని. మీ లైఫ్లో ఎప్పుడన్నా మీరు శ్రీకృష్ణుడు అయ్యారా? అవసరం వచ్చిందా? వస్త్రాభరణం కాదు, మామూలుగా హెల్ప్ చేయడమో లేకపోతే కాపాడటమో, అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చింది? అలాంటి సిచ్యువేషన్ నాకు ఇంతవరకు రాలేదు సార్. కానీ మేము అనుకునేది అనాథ పిల్లలకి ఒక అనాథాశ్రమం పెట్టాలని చెప్పి అనుకుంటున్నాము. వాళ్ళని కొంచెం చదివించి పైకి తీసుకొని వస్తే వాళ్ళు ఒక నలుగురికి హెల్ప్ చేయొచ్చు, అట్లా అన్న మెయిన్ ఉద్దేశంతో చేస్తున్నాం. ఓకే అండి, ఇప్పుడు ఒకసారి జర్నీ చూద్దామండి. జర్నీ గ్రాఫిక్స్ సేస్ 1 క్వశ్చన్ అయిందండి. ₹1,00,00,000 మీ చేతిలో ఉంది. రెండో క్వశ్చన్కి వెళ్తాం. రెండో ప్రశ్నకి ₹1,00,00,000. మనం ఆడుకుంటున్నాం, బాగానే ఉంది. ప్రేక్షకులతో కూడా ఒకసారి SMS కాంటెస్ట్ ఆడుతాం. SMS కాంటెస్ట్ అండి. మీకు ఆప్షన్ ఆన్సర్స్ చెప్తాను. ఏ కబడ్డీ, బి ఖోఖో, సి వెయిట్ లిఫ్టింగ్, డి క్రికెట్. దీనికి సంబంధించిన ప్రశ్న తర్వాత అండి. ఓకే, నౌ లెట్స్ సీ ద కేటగిరీస్ ఆఫ్ ద సెకండ్ క్వశ్చన్. మార్షల్ ఆర్ట్స్ చరిత్ర. మార్షల్ ఆర్ట్స్ వెళ్దాం. మార్షల్ ఆర్ట్స్. Yes. మార్షల్ ఆర్ట్స్ మీ కేటగిరీ. మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ చూద్దామండి. చైనా, తైవాన్, హాంకాంగ్, USA. ఆన్సర్ ఆప్షన్స్కి సంబంధించిన ప్రశ్న ఇప్పుడు చూద్దామండి. వీటిలో బ్రూస్లీ జన్మించిన ప్రదేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్స్ వన్స్ అగైన్: చైనా, తైవాన్, హాంకాంగ్, USA.
ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయింది. Forty seconds. తైవాన్ కాదని 30 సెకండ్లు. చైనా హాంకాంగ్ ఎప్పుడు 20 సెకండ్లు అయిపోయినాయండి. తైవాన్ హాంకాంగ్ హాంకాంగ్ 10, 9, 8. చైనా మీద 44 లక్షలు పెట్టారండి. తైవాన్ మీద 14 లక్షలు పెట్టారు. హాంకాంగ్ మీద 42 లక్షలు పెట్టారు. యుఎస్ఏలో 0 పెట్టారు. యూ వాంట్ క్విక్ చేంజ్ ఆర్ నో? 30 సెకండ్స్ వాడుకుంటారా లేదా? ఎస్ ఆర్ నో? నో ఓకే, నో. చైనా 44 lakhs, ఒక ముందడుగు వేయండి. తైవాన్ 14 లక్షలు, హాంకాంగ్ 42 లక్షలు, యుఎస్ఏ 0. టాప్ డ్రాప్. చైనా 44 లక్షలు, తైవాన్ 14 లక్షలు, హాంకాంగ్ 42 లక్షలు, యుఎస్ఏ 0. ఫస్ట్ క్వశ్చన్ క్రాస్ అయ్యి సెకండ్ క్వశ్చన్లో కోటి ఇలా స్ప్లిట్ చేశారు. యుఎస్ఏని వదిలేశారు. బట్ యు నాట్ షూర్. ముందు అడుగు వేయండి. ఓకే, యుఎస్ఏ కాదని పెట్టారు. మిగతా ₹1,00,00,000 ఇలా స్ప్లిట్ చేశారు. చూద్దాం టాపా డ్రాపా. తైవాన్ 14 లక్షలు, హాంకాంగ్ 42 లక్షలు, చైనా 44 లక్షలు, యుఎస్ఏ 0. టాపా డ్రాపా. ₹1,00,00,000. సెకండ్ క్వశ్చన్. చరణ్ యుఎస్ అన్నాడు. ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. మరి అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు యూ షుడ్ టేకింగ్ దట్ స్టెప్. సెకండ్ క్వశ్చన్కే ₹1,00,00,000 పోయింది. ఎంటీ హ్యాండెడ్గా వెళ్తున్నారు. ఎంటీ హ్యాండెడ్గా మీరు వెళ్ళటం ఇష్టం లేదు. సో వివెల్ తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్. ఎనీవే, ఆల్ ద బెస్ట్ అండి. నైస్ మీటింగ్ యూ ఆల్. హ్యావ్ అ గ్రేట్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.
వెంకట్ అండ్ చరణ్ సెకండ్ క్వశ్చన్కే ₹1,00,00,000 ఒకేసారి డ్రాప్ అయిపోయినాయి, చేజారిపోయినాయి. ఈ గేమ్ని ఇంకొంచెం సీరియస్గా తీసుకోవాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఈ గేమ్లో ఉన్నది ₹1,00,00,000, అక్షరాల ₹1,00,00,000, కళ్ళ ముందు కనపడుతున్న ₹1,00,00,000 అలా జారిపోతుంటే ఎవరికైనా బాధేస్తుంది. నాకు బాధేస్తుంది. గెలిస్తే ఇద్దామనే ఆరాటంగా ఉన్నాం మేము. సో మీరు గెలుచుకోవాలి. నెక్స్ట్ పార్టిసిపెంట్స్ అన్న ఆ ₹1,00,00,000, అక్షరాల ₹1,00,00,000 వాళ్ళు గెలవాలని. బిఫోర్ వెల్కమింగ్ ద పార్టిసిపెంట్స్ అగైన్ SMS క్వశ్చన్ అండి. ద ఆన్సర్ ఆప్షన్స్ మళ్ళీ ఇస్తాను. ఏ కబడ్డీ, బి ఖోఖో, సి వెయిట్ లిఫ్టింగ్, డి క్రికెట్. దానికి సంబంధించిన ప్రశ్న. కరణం మల్లేశ్వరి ఏ క్రీడకి సంబంధించిన వారు? SMS పంపించే విధానం కేకే స్పేస్ ఏనా బీనా సీనా డీనా స్పేస్ నేమ్ స్పేస్ ప్లేస్ 58585కి SMS చేయండి. రేపు మధ్యాహ్నం 12 గంటల లోపల ఇందులో 10 మంది విన్నర్స్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి 5,000 చొప్పున ఒక్కొక్కరికి పంపిస్తాం. విజేతలు ఎవరో తెలుసుకోవాలంటే ఎల్లుండి మా వెబ్సైట్ లో చూసుకోవచ్చు. వెబ్సైట్ అడ్రస్ www.sunnetwork.in/1crore. విజేతలకే కాదండి, SMS పంపించిన ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి ఈ ₹1,00,00,000 ఆడుకుని సంపాదించే అవకాశం ఉందండి. సో ప్లీజ్ వెల్కమ్. ఆల్ ద బెస్ట్ టు యు ఆల్. వెంకట్ అండ్ చరణ్ రెండో క్వశ్చన్కే ₹1,00,00,000 పోగొట్టుకుని వెళ్ళారు. ఎనీవేస్, ఇప్పుడు రాబోయే పార్టిసిపెంట్స్ ఈ ₹1,00,00,000 మొత్తం తీసుకెళ్లాలని ఆశిస్తూ ఐఎమ్ వెల్కమింగ్ దెమ్. వెల్కమ్ పార్టిసిపెంట్స్, ప్లీజ్ వెల్కమ్. నమస్తే సార్. నమస్తే. దుర్గా భవానీ అండ్ రమాదేవి, మీరిద్దరు ఫ్రెండ్సా? అవునండి. బెస్ట్ ఫ్రెండ్సా? మ్మ్. ఓకే. మీదే ఊరండి? మాది విజయవాడ అండి. విజయవాడలో ఉంటున్నారు. విజయవాడ. మీరు? హైదరాబాద్లో ఉంటున్నాం. మీరు హైదరాబాద్లో ఉంటున్నారు. మీకు సినిమా రేంజ్లో ఒక స్టోరీ ఉందంట మీ ఫ్రెండ్షిప్ మీద. అది వింటే నాకు తూనీగా గుర్తొచ్చింది. అవును సార్, నిజం అది మాత్రం. అదేంటో చెప్తారా? ఇంటర్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయిందండి ఇద్దరికి. అయిపోయిన తర్వాత 2 years మాత్రం కలిసేవాళ్ళం మ్యారేజ్ అయ్యాక కూడాను. ఆ తర్వాత నేను మా మదర్ వాళ్ళ ఇంటికి వచ్చి కలిసేస్తాను. మా మదర్ వాళ్ళు అక్కడ ఇల్లు ఖాళీ చేసి వేరే చోటుకి వచ్చారండి. అప్పట్లో ఫోన్స్ లేవు. ఫోన్ లేపడం వలన ఫోను నెంబర్స్ తెలియదు కదా. తను మా ఇంటికి వచ్చిందంటే కానీ అడ్రస్ తెలియక ఇల్లు మారిపోయారని చెప్పారంట. ఇక మా ఇంటికి ఎలా రావాలో తెలియక తను ఉండిపోయింది. తర్వాత మొన్న మేలో వాళ్ళ సమ్మర్లో మా హస్బెండ్ మొత్తానికి వాళ్ళ నెంబర్ పట్టుకున్నారు. అడ్రస్ ఎలా తెలుసు. పట్టుకున్నారండి? అంటే వాళ్ళ షాప్కి వెళ్ళారండి తను. సో దాని మీద నంబర్ ఉంటుంది కదా, ఫోన్ నెంబరు. ఆ నెంబర్ తీసుకొచ్చారు. యాక్చువల్గా మేము ఏంటంటే ఆ రోజు నైట్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. 11కి బస్సు, 10:30కి అప్పుడు కాల్ చేశాను అనమాట తనకి, ఇట్లా నంబర్ ఇలా దొరికింది ఇలాగా అని. తను కాల్ చేయాలి, వాళ్ళ హస్బెండ్ కాల్ చేసి ఎవరోలా మాట్లాడి తర్వాత తనకి ఇచ్చారు. తనకి నెంబర్ తెచ్చానని కూడా చెప్పలేదంట. అలా తనకి షాక్ అనమాట. ఇచ్చి ఇగో భవాని మాట్లాడని చెప్పి ఇచ్చారంట. ఇచ్చాక అప్పుడు మాట్లాడామండి. 10:30 to 11:30 వరకు మాట్లాడింది. ఆ తెల్లవారులో నిద్రలేదండి నాకు. అదే ఆలోచన, చిన్నపిల్ల అయిపోయినట్టు అప్పుడు ఎన్ని రోజులు గుర్తొచ్చి తెల్లారులు నేను పడుకోలే, మా మదర్ని పడుకోనివ్వలే. ఏ చెప్పుకుంటా కూర్చున్నాం తెల్లారులు. ఓకే, వండర్ఫుల్, చాలా బాగుంది. తూనేగా ఓకే అండి, ₹1,00,00,000 మీవేనండి. ఒకసారి చూసుకుంటారా? అది ఈ ₹1,00,00,000 మీవేనండి. ప్రైజ్ మనీ స్పాన్సర్డ్ బై డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్. ఒకేసారి ₹1,00,00,000 అంటే వరల్డ్స్ బెస్ట్ షో. ఇది ముందే ₹1,00,00,000 ఇచ్చి ఆడదు. ఇది మీరు గెలుచుకుని ఇంటికి తీసుకెళ్లాలనేది నేను ఎదురు చూస్తున్నానండి. సో దానికి నేను అడిగే 7 ప్రశ్నలకి మీరు సరైన సమాధానం చెప్పాలి. ప్రతి ప్రశ్నకి ఆప్షన్స్ ఉంటాయండి, మల్టిపుల్ ఆప్షన్స్. మీకు ఖచ్చితంగా తెలుసు అనుకుంటే ఒక ఆప్షన్ మీదే మొత్తం ₹1,00,00,000 పెట్టచ్చు, లేదా మీరు ఒక ఆప్షన్ మాత్రం ఎప్పుడు ఎంపీ ఉండదు. మొత్తం డబ్బు ఆడాలి, అసలు వదలకూడదు. వదిలితే అది మీది కాదు, మీకు పోతుంది. మీరు పెట్టింది రైట్ ఆప్షన్ అయితే మీ డబ్బు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తుందండి. రాంగ్ ఆన్సర్ అయితే డ్రాప్ అయిపోతుందని చేజారిపోతుంది. దీనికి మీకు 60 seconds టైం. మీ దగ్గర కోట్ ఉందండి, నా దగ్గర 7 ప్రశ్నలు ఉన్నాయి.
లెట్స్ ప్లే వివల్ కో అంటే కోటి మీ సొంతం చేసుకోండి. ప్రతి ప్రశ్నకు 2 కేటగిరీస్ ఉంటాయండి. రెండిట్లో మీరు ఒకటి చూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్కి కేటగిరీ ఏంటో చూద్దాం. ప్రదేశాలు పాటలు, విచ్ ఇస్ యువర్ కేటగిరీ? ప్రదేశాలు. ఓకే అండి, కేటగిరీ ప్రదేశాలు. దానికి సంబంధించిన ఆన్సర్స్ ఏంటో చూద్దాం. క్యాలికట్, కన్యాకుమారి, చెన్నై, ముంబై. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న చూద్దాం. ప్రముఖ మెరీనా బీచ్ ఏ నగరంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్స్ క్యాలికట్, కన్యాకుమారి, చెన్నై, ముంబై. బాగా ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయింది. అమెరికా తీసుకెళ్ళొచ్చాం కాబట్టి. 40 సెకండ్. 30 సెకండ్. 20 సెకండ్. 10, 9, 8. క్యాలికట్ 0, కన్యాకుమారి 0, చెన్నై కోటి రూపాయలు, ముంబై 0. ఇంకో ఆప్షన్ ఇస్తానండి మీకు. ఒకవేళ మీరు మనసు మార్చుకోవాలనుకుంటే 30 సెకండ్స్ ఎక్స్ట్రా ఇస్తాను. ఈ అవకాశం 6 ప్రశ్నలకి ఒకేసారి వస్తుంది. ఇప్పుడు వాడితే మళ్ళీ వాడండి. 7వ ప్రశ్నకి అవకాశం లేదు. ఇప్పుడు వాడతారా లేదా? ఎస్ ఆర్ నో? క్విక్ చేంజ్. నో. కాన్ఫిడెంట్. ముందడుగు వేయండి. ముందడుగు జీవితంలోనే ముందడుగు అనేది కోటి రూపాయలు, ఎవరికైనా ఎక్కువ. ఓకే, క్యాలికట్ 0, కన్యాకుమారి 0, చెన్నై కోటి రూపాయలు, ముంబై 0. టాపా డ్రాపా? టాప్